నమస్కారం. ఈటీవీ 2 ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. సకలు మన భారతీయులు జరుపుకునే ప్రతి పండగకు ఓ ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. అందులో మహాశివరాత్రికి ప్రత్యేక స్థానం ఉందండి. ఇవాళ శివరాత్రి పర్వదినం కావడంతో రాష్ట్రంలోని శైవ క్షేత్రాలన్నీ ప్రత్యేక అలంకరణలతో ముస్తాబై ఉంటాయి. ప్రధాన దేవాలయాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కాళేశ్వరం, ద్రాక్షారామం, కోటప్పకొండ క్షేత్రాలన్నీ భక్తులతో నిండిపోతాయి. ఇవే కాదు, చిన్నది పెద్దది అన్న తేడా లేకుండా ప్రతి శివాలయం భక్తుల రద్దీతో నిండిపోయి ఉంటుంది. రాత్రి వేళలో కూడా శివాలయాలు తెరిచే ఉంచుతారు. కాబట్టి ప్రతి శివాలయం కూడా శివ పూజలు, భజనలతో మార్మోగిపోతూ ఉంటాయి. ఇవాళ శివాలయాల్లో శివుని దర్శించుకోవాలి అంటే చాలా సహనం కావాలండి. ఎంతో సహనంతో ఓపిక పడితే గాని శివ దర్శనం మనకు లభించదు. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి. ఆ తర్వాత శివరాత్రి గురించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం. మహాశివరాత్రి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మహాశివరాత్రి యొక్క విశిష్టతని మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సునీత రామ్మోహన్ రెడ్డి గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా తల్లి. థ్యాంక్ యూ అమ్మా. సో మన ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి యొక్క విశిష్టత గురించి చెప్పండి. మహాశివరాత్రి అనగానే మనకు నిజానికి సంవత్సరంలో 12 శివరాత్రులు ఉంటాయమ్మా. మాస శివరాత్రులు కాకుండా మాఘమాసంలో చతుర్దశి రోజు జరుపుకునేటువంటి శివరాత్రి మహాశివరాత్రిగా చేస్తాం. దీని విశిష్టత ఏంటి అంటే ఆ రోజు లయకారకుడైనటువంటి ఆ శంకరుడు, బోలాశంకరుడు లింగ రూపంలో, జ్యోతిర్లింగ రూపంలో ఆయన ఉద్భవించినటువంటి కాలం ఆ రోజు. కాబట్టి ఆ రోజు మనం ప్రత్యేకంగా మహాశివరాత్రిగా దేశమంతటా ఈ పర్వాన్ని, ముఖ్యంగా జ్యోతిర్లింగాల్లో, శివాలయాల్లో బాగా జరుపుకునేటువంటి పండగ. అయితే ఈ మామూలు విశిష్టత అని మనం అనగానే, పండగలు అనగానే మనం అన్ని రకాలుగా పూజల్లో నైవేద్యాలు సమర్పిస్తూ ఇలా చేస్తాం. శివుడి దగ్గరికి వచ్చేసరికి శివుడు, విష్ణువు ఎలా అయితే అలంకార ప్రియుడో శివుడు అలా అభిషేక ప్రియుడు. కాబట్టి మనం ఇక్కడ శివుణ్ణి అభిషేకం చేయడం ఒక వంతు అయితే, ఇక్కడ ఉపవాసం చేయడం, జాగరణ చేయడం, శివలీలా గాథలు వినడం ముఖ్యమైనటువంటిగా మనకి ఈ పండుగలో ప్రత్యేకంగా కనిపిస్తాయి. మేడం, ఇప్పుడు మీరు చెప్పారు మామూలు పండుగలు అయితే మనం పంచభక్ష పరవాణాలు వండుకుంటాం, కానీ మహాశివరాత్రి రోజు మనం ఉపవాసం ఉంటాం. ఉపవాసం ఉండి నైట్ మొత్తం జాగరణ చేస్తాం. ఎందుకలా? నిజానికి ఉపవాసము, జాగరణ అంటే మనందరం పాటించేది ఏంటంటే ఉదయం నుండి ఏమీ తినకుండా ఉండి ఆ తర్వాత రాత్రంతా నిద్రపోకుండా ఉండడం అన్నది మనం చేస్తున్నటువంటిది. నిజమైనటువంటి అంతరార్థం కనుక తీసుకుంటే ఉపవసించడం అంటే దగ్గరగా నివసించడం. ఎవరికి దగ్గరగా నివసించడం అంటే ఆ భగవంతుడికి దగ్గరగా నివసించడం. భగవంతుడికి దగ్గరగా అంటే మనం ఏం చేయాలి? ఆ భగవంతుడి దగ్గరలో ఆయన ధ్యానం చేస్తూనో, ఆయన కథలు వింటూనో, ఆయన గురించినటువంటి విశేషమైనటువంటి విషయాల గురించి తెలుసుకోవడం. మనకి స్కంద పురాణంలో, లింగ పురాణంలో ఈ శివుడికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి గాథలన్నీ ఉన్నాయి. అసలు శివుడు లింగంగా ఉద్భవించినటువంటి సమయపు కథలు, అంతేకాకుండా ఈ జాగరణ చేయడం వల్ల ఎంతమంది ఎలాంటి ఫలితాన్ని పొందారు అన్నటువంటి విషయం కూడా జాగరణలో ఉండడం వల్ల, అంటే రాత్రంతా మెలకుగా ఉండడం అనడానికి ఒక ప్రముఖమైనటువంటి కథ ఒకటి ఉంటుంది. ఏంటంటే వింధ్య పర్వత సానువులలో ఒక బోయవాడు తెలిసి తెలియక తనకి నిత్య వృత్తి ఏంటంటే ఏదైనా వేటాడి చంపి తినడం. అలా చంపి తినేటువంటి అతడు ఆ రోజు ఏమీ దొరకకుండా, అంటే శివరాత్రి రోజు వేట కోసం వెళ్తాడు, ఏ జంతువు దొరకలేదు అనుకోకుండా ఇంకా ఏమీ లేకుండా ఇంటికి వెళ్ళడం ఎలాగా అనేటువంటి పరిస్థితులలో ఆయన అక్కడ ఉన్నటువంటి ఒక శివాలయం దగ్గర ఉంటాడు. ఈ రాత్రికి ఏదైనా సరే ఇక్కడ ఉన్న జలాశయం దగ్గరికి నీరు తాగడానికి ఏదైనా వస్తుందేమో, అప్పుడైనా తీసుకువెళ్దామని అక్కడ ఉన్న చెట్టు పైనకి ఎక్కుతాడు. కాకతాళీయంగా ఏంటంటే ఆ చెట్టు మారేడు చెట్టు. ఆ మారేడు చెట్టు మీద కూర్చొని ఏం చేయాలో తెలియకుండా ఆ ఆకులు ఒక్కొక్కటి తీస్తూ కిందకి వేస్తున్నాడు. కింద శివలింగం ఉంది. తెలియకుండా ఆ బిల్వదనాలతో అభిషేకించిన పుణ్యము, ఆ తర్వాత ఎప్పుడు ఏ జంతువు వస్తుందా అని రాత్రంతా మెలకుగా ఉండేసరికి జాగరణ, తిండి లేక ఉండడం వల్ల ఉపవసించే, ఈ మూడు తను కావాలని చేయకపోయినా చేసిన ఫలితం దక్కి ఆయన స్వర్గలోకానికి వెళ్ళగలిగాడు. ఇలాంటి కథ మనకు మన శివపురాణంలో కనిపిస్తుంది. అంటే మనం ఏ రకంగానైనా సరే ఆ శివుడి తెలియకుండానే శివ శివ అంటూ ఆయన అలా ఉండిపోయాడు. దానివల్ల ఆయనకు ఆ పుణ్యం దక్కింది. అందువల్ల ఈ ఉపవసించడం కానీ
అంటే భగవంతుడి ధ్యానంలో ఉండడం అన్నమాట. భగవంతుడి గురించి ఆలోచించడం, ఆ రాత్రంతా నిద్రపోకుండా ఉండడం. అంటే నిద్రపోకుండా మనం ఇప్పుడు ఉన్నటువంటి టీవీ ఛానల్, సీరియల్స్, సినిమాలో చూడడం అని కాకుండా శివుడికి సంబంధించినటువంటివి, అందులో ఉన్నటువంటి ఆ అమ్మవారు పార్వతీదేవి గురించినటువంటి కథలు కానీ, శివుడికి సంబంధించినటువంటి కథలు కానీ, ఆయన ఎందుకు అభిషేక ప్రియుడు, ఆయన దగ్గర ఏ రకమైన ఆయుధాలు ఉన్నాయి, ఆయనకున్నటువంటి ఆ గణాలు ఏంటి, ఆ జటాజూటం ఏంటి, ఇలాంటి విశేషమైనటువంటి అర్థాలకు మనం తెలుసుకోవడం కోసం ఉన్నటువంటి కథల గురించి కానీ, ఆయన యొక్క లీలల గురించి కానీ, ఆ నిర్గుణ రూపంలో ఉన్నటువంటి ఆయన రూపం అంటూ లేదు. కానీ మనం చూడండి, వేరే దేవతలకు ఈయనకు ఉన్న తేడా అని మనం అనుకున్నప్పుడు ఏ దేవతను చూసినా ఒక విగ్రహ రూపం కనిపిస్తుంది. ఓ మనుష్య రూపంలో మనలాగానే రాముడిని కృష్ణుడిని చూస్తాం. కానీ ఇక్కడ ఈయనకి ఏ రూపం లేకుండా ఓ లింగ రూపంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ స్వామి గురించి మనం తెలుసుకోవాలి. లయకారుడైనటువంటి ఈయన యొక్క గొప్పతనం తెలుసుకునేటువంటిదే జాగరణం. అలా ఉపవసించడం, జాగరణ చేయడం వల్ల మనకి భవిష్యత్తులో పుణ్యాలు లభిస్తాయన్నది మన ప్రగాఢ నమ్మకం. మేడం, ఈ శివరాత్రి రోజు అంటే పూజ ఏ విధంగా చేసుకోవాలి? ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు చెప్పారు నైట్ అంతా టీవీ చూస్తూ కాలక్షేపం చేయడం కాదు, మంత్ర ఉచ్చారణ చేస్తూ ఉండాలి. అంటే ఎలాంటి మంత్ర ఉచ్చారణ చేయాలి? మనకు సహజంగా తెలిసినటువంటిది ఏంటంటే దేవి పూజలు రాత్రి, దేవతా పూజలు పగలు. కానీ శివరాత్రికి వచ్చేసరికి శివుడి పూజలు మనం రాత్రి సమయంలో చేస్తాం. ఈ 4 జాములలో ప్రత్యేకంగా పూజ చేయడము అంటే మనం ఉదయం నుండే కూడా ఉపవాసంతో ఉన్నప్పటికీ 4 జాములలో అంటే రాత్రి 8 గంటల నుండి ఉదయం 3 గంటల మధ్య కాలం వరకు పూజలు చేస్తూనే ఉంటారు. శివుడికి మనము ఎన్నో మంత్రాలు ఇది చేయాలని కాదు. ఇక్కడ మనకి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం వస్తే చాలు. కానీ మనం వేదోక్తంగా చేసేటువంటి పూజలో మొదటి జాములో యజుర్వేదము, ఋగ్వేదము, ఇలా మన 4 వేదాలు, ఒక్కొక్క వేదాన్ని ఒక్కొక్క జాములో పూజ చేసేటప్పుడు మాత్రం ఆ వేద మంత్రాలు స్వీకరించి పూజ చేయడం అన్నది ఈ శివరాత్రి పూజలోని విశేషత. మేడం, శివుడి చేతిలో డమరుకం, త్రిశూలం ఉంటుంది. అంటే వాటికి ఏమైనా విశిష్టత ఉందా? ఎలా? మనకి శివుడు డమరుకం నుండే మనకి ఓంకారం వచ్చింది. ఓంకారం ప్రణవం. ఓం అనేటువంటిది ఒక అక్షరంగా కనిపిస్తుంది, కానీ ఇది అకార, ఉకార, మకారాల సమన్వయం. ఇది ఈ ఓంకారంలో ఏంటంటే ఓం అని మనం అన్నప్పుడు మనలోని చెడును బయటకు పంపించి మళ్ళీ మనం మకారం అన్నప్పుడు మన పదాలు మోసుకుంటాయి. అంటే మళ్ళీ ఆ చెడుని తిరిగి మన దగ్గరికి రాకుండా ఉండడానికి ఒక మానసికమైనటువంటి నిర్మలమైన శక్తిని ప్రసాదించేటువంటిది ఓంకారం, ప్రణవం. అందుకే మనం ఏదైనా మంచి కార్యం చేయాలన్నా, ఓ పూజా కార్యం చేయాలన్నా ఓం నమ శివాయ అన్నట్టుగానే ప్రతి మంత్రానికి ఏ పూజ చేసినా ఓంకారం అనే ప్రణవాన్ని మనం ముందు పెడతాం. ఇక త్రిశూలము అంటే శివుడి చేతిలో ఎప్పుడు త్రిశూలం ఉంటుంది. అమ్మవారి చేతిలోనూ, అయ్యవారి చేతిలోనూ, ఇద్దరి చేతిలోనూ వాళ్ళు త్రిశూల ధారణ ఎందుకుంటుంది అంటే త్రిలోకాలకు సంకేతంగా, త్రిభువనాలకు సంకేతంగా, సత్వ తమో రజో గుణాలకు సంకేతంగా ఆ త్రిశూలం ఉంటుంది. అందుకే మనకు శివుడు వేరు, పార్వతి వేరు కాదు. శంకరుడు అంటే శుభాలను కలిగించేవాడు. శుభాలను కలిగించేటువంటి ఆ స్వామికి శివరాత్రి రోజు అందరం కూడా ఆనందంగా శుభాలను కలిగించడం కోసం అత్యంత భక్తి శ్రద్ధలతో శుభం కలగాలని ఈ ప్రకృతిలో భాగమైనటువంటి మనం ఆ ప్రకృతికి పూజ చేయడానికి ఈ శివరాత్రి వేడుకల్ని మనందరం కూడా భక్తి శ్రద్ధలతో శివరాత్రికి అభిషేక ప్రియుడైనటువంటి శివుడికి అభిషేకం చేసి మన ఆచార సంప్రదాయాన్ని రక్షించడానికి మన వంతు బాధ్యత స్వీకరిద్దాం. మేడం, శివరాత్రి యొక్క ప్రత్యేకత ఏంటి? అంటే పూజ ఎలా చేయాలి? ఇలాంటి విషయాలన్నీ మా సకలందరికీ చాలా చక్కగా వివరించి చెప్పారండి. ధన్యవాదాలు. సకలు, మన దేశంలో ప్రతి పండగకు ఆ పండగ ఎలా వచ్చిందో తెలుపుతూ ఒక పురాణ గాథ ఉంటుంది. అలాగే మహాశివరాత్రి గురించి కూడా పురాణాల్లో ఒక కథ ఉంది. ఒకసారి బ్రహ్మ విష్ణుమూర్తుల మధ్య ఎవరు గొప్పవారు అన్న సమస్య వచ్చిందట. నేను గొప్పంటే నేను గొప్ప అని పోటీ పడసాగారు ఇద్దరు. ఇది గమనించిన పరమేశ్వరుడు వారి అహంకారాన్ని అణిచివేయాలని తలిచాడట. అలా మాఘమాసం చతుర్దశి నాడు బ్రహ్మ విష్ణులకు మధ్య జ్యోతిర్లింగంగా రూపం ధరించాడు. అప్పుడు బ్రహ్మ విష్ణులు జ్యోతిర్లింగ ఆది అంతములు కనుక్కోవాలని ప్రయత్నం చేసి విఫలమవుతారు. చివరికి తెలుసుకోలేక పరమశివుణ్ణి శరణు వేడుతారు. అప్పుడు శివుడు నిజరూపంతో దర్శనమిచ్చి వారి అహంకారాన్ని పోగొడతాడు.
ఆ పర్వదినాన్నే మనం మహాశివరాత్రిగా జరుపుకుంటున్నామని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి. ఆ తర్వాత శివరాత్రి గురించిన మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. వంట సందడి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సకులకు శివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు శివరాత్రి సందర్భంగా మనకు ఒక ప్రత్యేక వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు. అంతఃపురం సీరియల్లో రాజేశ్వరి క్యారెక్టర్ గా మీకు సుపరిచితులైన ప్రముఖ సీరియల్ ఆర్టిస్ట్ శ్రీలత గారు. ముందుగా శ్రీలత గారికి స్వాగతం చెప్తాం. నమస్కారం శ్రీలత గారు. నమస్తే అండి. శ్రీలత గారు ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? వెరీ ఫైన్. ముందుగా ఈటీవీ2 సఖీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓకే శ్రీలత గారు, ముందుగా ఈ శివరాత్రి సందర్భంగా మాకు ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? శివరాత్రి సందర్భంగా పెసరపప్పు బొబ్బట్లు చేయబోతున్నారు. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? ఓకే, పెసరపప్పు, మైదా పిండి, షుగర్, నెయ్యి, సోడా, ఇలాచీ పౌడర్ అండ్ సాల్ట్. ఓకే శ్రీలత గారు, దానికి కావాల్సిన పదార్థాలు చెప్పారు కదా, అలాగే తయారీ విధానం కూడా చూపిస్తారా? ఓకే ఓకే, ముందుగా ఏం చేసుకోవాలి? ముందుగా పెసరపప్పుని, షుగర్ అండ్ ఇలాచీ పౌడర్, ఓకే, ఈ మూడింటిని ఇది ఉడకబెట్టుకోవాలి. పెసరపప్పుని ఓకే, ముందుగా నానబెట్టుకుని ఉడకబెట్టుకుని నార్మల్ గా ఉడకబెట్టేసుకోవచ్చు. కాసేపు నానబెట్టి ఉడకబెడితే బాగా వస్తుంది. ఈ షుగర్ అండ్ ఇలాచీ పౌడర్ మిక్స్ చేసేయాలి, చేసి గ్రైండ్ చేసుకోవాలి. సో ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు పెసరపప్పు. ఇంకా షుగర్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? షుగర్ మనకి స్వీట్ తినేదాన్ని బట్టి, మనం ఆల్రెడీ స్వీట్ అంటే బాగానే వేస్తాం కాబట్టి, సో బొబ్బట్లకి ఇంకా ఎక్కువ స్వీట్ ఉండాలి. అంటే బెల్లంతో కూడా చేస్తుంటారు చాలా వరకు, మనం ఏంటంటే షుగర్ తో చేస్తున్నాం. ఓకే, ఇది పెసరపప్పు. షుగర్ తీసుకున్నారా? నేను ఒక స్వీట్ కొంచెం ఎక్కువగా ఉండాలని ఒక 5 స్పూన్స్ వేస్తున్నానండి. ఓకే, తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్. సో దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇందులో ఉడకబెట్టిన పెసరపప్పు, అలాగే పంచదార, ఇంకా ఇలాచీ పౌడర్ 3 వేసుకొని కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. లైట్ గా వాటర్ వేసేసి లైట్ గా వాటర్ వేసుకోవాలి. అంటే కాస్త ఉండల్లా వచ్చే విధంగా ఉండాలి. సో ఇలా సరిపోతుందా శ్రీలత గారు? సరిపోతుంది. కొంచెం లైట్ గరగర ఉన్నా పర్వాలేదు? పర్లేదు. సో దీని అంతటిని ఇప్పుడు ఏం చేసుకోవాలి? దీని అంతని ఒక బౌల్లో తీసేసుకొని ఇప్పుడు బౌల్లోకి తీసుకున్న తర్వాత వీటిని ఉండలాగా చేసుకోవాలి. ఓకే, అంటే సైజు మన ఇష్టమా? మన ఇష్టం. ఓకే, అంటే దాని సైజుని బట్టే మనం తర్వాత మైదా పిండితో చపాతి అంటే పూరిలాగా చేసుకోవడానికి ఉంటుంది కదా. చపాతి పిండి ఆల్రెడీ రెడీ చేశాను. అందులోకి మైదా పిండిలోకి నెయ్యి అండ్ సాల్ట్, సోడా ఇవన్నీ మిక్స్ చేసుకుని ముద్దలాగా చేసుకొని పూరి పిండిలాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం చపాతీలాగా పూరిలాగా ట్రై చేసుకుంటాం. మనం ఇందాక స్టఫ్ చేసుకోవడానికి పెసరపప్పు రెడీ చేసుకున్నాం కదా, ఈ పెసరపప్పు ఉండని దానిలో పెట్టేసి స్టఫ్ చేసుకోవాలి. ఓకే, 4 వైపులా కరెక్ట్ గా క్లోజ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ దాన్ని చేతితో వేసుకొని సరిపోతుంది. శ్రీలత గారు, ఇంకా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. శ్రీలత గారు, తయారు చేసి పెట్టుకున్నాం కదా, తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు పెనం పెట్టేసుకొని నెయ్యి వేసుకొని 2 sides కాల్ చేసుకోవాలి. ఓకే, ఒక 2 స్పూన్స్ నెయ్యి ఓకే వేసి, సో నెయ్యి టేస్ట్ కోసం మంచిది అయినప్పటికీ ఆరోగ్యపరంగా ఆలోచించుకుంటే మాత్రం కాస్త తక్కువ వాడడం బెటర్. చపాతీ కాల్చుకున్నట్టు కాల్చుకోవాలి.
శ్రీలత గారు అయిపోయిందా అండి? రెడీ. సో అలా కాల్చుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. చూడడానికి మనకి రోటీలా కనిపిస్తున్నా దీని టేస్ట్ మాత్రం వేరేగా ఉంటుంది. ఇది కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు రెడీ అయిపోయి సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుంటాం. ఓకేనండి. పెసరపప్పు బొబ్బట్లు రెడీ. మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదండి, శివరాత్రి సందర్భంగా శ్రీలత గారు తయారు చేసిన పెసరపప్పు బొబ్బట్లు. దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పెసరపప్పు బొబ్బట్లకు కావాల్సిన పదార్థాలు: షుగర్, పెసరపప్పు, మైదా పిండి, ఇలాచీ పౌడర్, నెయ్యి, తినే సోడా, సాల్ట్. పెసరపప్పు బొబ్బట్ల తయారీ విధానం: ముందుగా పెసరపప్పును నానబెట్టి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ పెసరపప్పులో పంచదార, ఇలాచీ పౌడర్ వేసి గట్టిగా ముద్దలా మిక్సీ పట్టించాలి. ఆ ముద్దను చిన్న చిన్న ఉండల్లా చేసుకొని ఆ తర్వాత మైదా పిండిలో నెయ్యి, సాల్ట్ వేసి పూరి పిండిలా కలుపుకోవాలి. దానిని పూరిలా తయారు చేసుకుని అందులో చేసి పెట్టుకున్న పెసరపప్పు ఉండల్ని పెట్టి స్టఫ్ చేసుకుని మళ్లీ పూరిలా ఒత్తుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుని అది వేడయ్యాక ఈ బొబ్బట్లను పెనంపై వేసి కాలుస్తూ ఉంటే వేడి వేడి టేస్టీ పెసరపప్పు బొబ్బట్లు రెడీ. చూసారు కదండి, పెసరపప్పు బొబ్బట్లకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం. ఇప్పుడు దీన్ని రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. శ్రీలత గారు నిజంగా చాలా బాగుంది. మీరు కూడా రుచి చూడండి, మీరు తయారు చేసుకున్న డిష్. రియల్లీ బాగుంది కదా? బాగుంది. శివరాత్రి సందర్భంగా ఇంత మంచి వంటకం మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, శ్రీలత గారు తయారు చేసిన పెసరపప్పు బొబ్బట్లు. మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటగా తెలిస్తే మా వంట సందడి కార్యక్రమంలో మీరు పాల్గొనాలనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. మా నెంబర్ 040-23555540. ఈ నెంబర్ కి కాల్ చేసి మీరు మా వంట సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. సకులందరికీ మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఇది ఇవాళ వంట సందడి కార్యక్రమం. రేపు మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. సకలు, ముఖ్యంగా మన మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగ మహాశివరాత్రి. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు ఈ మహాశివరాత్రి వస్తుంది. సాక్షాత్తు ఆ పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు ఈ శివరాత్రి. ఈ శివరాత్రి రోజే పరమేశ్వరుడు మహాలింగ రూపంలో ఆవిర్భవించాడని శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. అందుకే ఈ రోజుని చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. శివభక్తులు మహాశివరాత్రి రోజు శివుని ఆరాధించే వాళ్లంతా వేకువజామునే నిద్రలేచి తలంటు స్నానం చేస్తారు. భక్తుల పాలిట కల్పతరువు అయిన పరమేశ్వరుణ్ణి ప్రత్యేక పూజలతో కొలుస్తారు. చాలా మంది భక్తులు శివ పంచాక్షరిని జపిస్తారు. మరికొందరు దీపారాధన చేసి శివ పార్వతుల కళ్యాణం కూడా చేస్తారు. శివరాత్రి రోజు అందరూ ఉపవాసం ఉంటారు. ఇవాల్టి ఉపవాసం వెనుక చాలా విశిష్టత దాగి ఉంది. అదేంటో ఈ కార్యక్రమం చూశాక తెలుసుకుందాం. నమస్కారం. వెలుగురేఖలు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మన వెలుగురేఖలి కార్యక్రమంలో మనతో ఉన్నారు ఒకరోజు సినిమా హీరోయిన్ గీతాంజలి. మరి గీతాంజలితో కాసేపు ముచ్చటిద్దామా? నమస్కారం గీతాంజలి. నమస్తే ప్రశాంత్. మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా అండ్ సఖీ ప్రేక్షకులకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో మీ గురించి మాకు తెలియజేస్తారా గీతాంజలి? మీరు పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, మీ ఫ్యామిలీ గురించి, మీ ఎడ్యుకేషన్ గురించి? ఎస్, నేను పుట్టింది వైజాగ్లో. అక్కడ పుట్టి పెరిగాను. అండ్ డాడీ బిజినెస్ చేస్తూ ఉంటారు, మమ్మీ హౌస్ వైఫ్. అండ్ నేను ఒక అమ్మాయినే. నో సిస్టర్స్, బ్రదర్స్. ఓకే. అండ్ సో చిన్న ఫ్యామిలీ, స్వీట్ ఫ్యామిలీ. యా. సో మీ ఎడ్యుకేషన్ ఇంటర్ కంప్లీట్ అయ్యి నా ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ చేశాను నేను 1 year. ఆఫ్టర్ దట్ HSBC బ్యాంక్ MNC కంపెనీలో వర్క్ చేసా 1 year. తర్వాత ఇలా ఇండస్ట్రీకి వచ్చేసారు. సో ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ 1 year తీసుకున్నాను అంటున్నారు. ఓన్లీ ట్రైనింగ్ తీసుకున్నారా లేకపోతే? యా, ట్రైనింగ్ తీసుకున్న 1 year. అండ్ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో వచ్చింది జాబ్ నాకు ఢిల్లీలో. కాకపోతే చిన్న ఫ్యామిలీ, స్వీట్ ఫ్యామిలీ అని మీరే చెప్పారు కదా, అంత దూరం పంపించడం ఇష్టం లేక ఇంకా డ్రాప్ అయ్యా. ఓకే. సో మీరు ఒక్కరే అమ్మాయి కాబట్టి ఇంట్లో వాళ్ళకి అంత దూరం పంపించడం ఇష్టం లేదు, అందుకే ఇక మీ కోరికని చంపుకున్నారు. సో దాని తర్వాత HSBCలో జాబ్ చేశారు అంటున్నారు కదా.
సో హెచ్ఎస్బిసిలో 1 year చేశారా? 1 year కంప్లీట్. ఓకే. సో దాని తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చా. అంటే మంచి ప్రొఫెషన్ మీరు చూస్ చేసుకున్నారు, ఇది కూడా మంచి ప్రొఫెషనే. బట్ ఎవరైనా ఒక సెటిల్డ్ జాబ్ కావాలనుకుంటున్నారు, ఆ రెండిట్లో ఆ సెటిల్మెంట్ మనకు అనిపిస్తుంది, కానీ ఇండస్ట్రీ అంటే నమ్మకం లేదు ఎప్పుడు ఎలా ఉంటుందో. ఎందుకు ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నారు? ఈ ఫీల్డ్ అంటే స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్ట్ అని ఏం కాదు, వర్క్ చేస్తూ సడన్గా ఆఫర్ రావడం వల్ల ఇలా ఇండస్ట్రీకి వచ్చా. ఓకే. అండ్ చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ అన్నిట్లో పార్టిసిపేట్ చేసి స్కూల్లో అలా ఓకే. అండ్ అలా ఇంట్రెస్ట్ వచ్చి కొంచెం ఇక్కడ ఆడిషన్స్ అవుతున్నాయని తెలిసిన డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాం. సో డైరెక్టర్ గారు చూసారు, క్యారెక్టర్ నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు అని చెప్పి తీసుకోవడం వల్ల ఇంకా జాబ్ రిజైన్ చేసేసి ఇంక ఇట్ వచ్చేసి. అంటే హెచ్ఎస్బిసిలో మీరు జాబ్ చేస్తున్నప్పుడే మీకు అవకాశం వచ్చింది. ఓకే. సో ఇందులోకి రాకపోతే అలాగే హెచ్ఎస్బిసి జాబ్ కంటిన్యూ చేసేవారు. ఓకే ఓకే. సో చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ పార్టిసిపేట్ చేశారని చెప్పారు. అంటే ఏం చేసేవాళ్ళు? చిన్న డాన్స్, స్కిట్స్. డాన్స్ అంటే వెస్టర్నా క్లాసికల్? డాన్స్ అంటే వెస్టర్న్. నేర్చుకున్నారా ఎక్కడైనా? నేను చిన్నప్పటి నుంచి అలా స్కూలింగ్లో అలా చేస్తూ పార్టిసిపేట్ చేస్తూ యాక్టివ్ పార్టిసిపేషన్ అంటే సొంత చేసేస్తారు, పాట మ్యూజిక్ పెట్టకుండా డాన్స్ చేసేస్తారు. ఓకే. సో ఫస్ట్ అవకాశం మీకు జస్ట్ కాల్ వచ్చింది, మీ ఫొటోస్ పంపించారు, మీకు కాల్ వచ్చింది అన్నారు కదా, అది ఎలా జరిగింది? అది అంటే మీ జాబ్ చేస్తున్నారు, మీరు ఎక్కడ చూసారు ఏంటి? ఒక సోషల్ నెట్వర్క్లో నా పిక్స్ అన్నీ చూసి ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా నా నెంబర్ తీసుకొని వాళ్ళు కాల్ చేయడం, నేను ఆడిషన్స్కి వెళ్ళడం అంతా అన్ఫార్చునేట్గా అయిపోతున్నది. సో వెళ్ళా, డైరెక్టర్ గారిని కలిశాను, చూశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు స్క్రిప్ట్ అంతా, నాకు నచ్చింది, వాళ్ళకి నేను నచ్చాను. ఇంకా వెంటనే నెక్స్ట్ వీక్ గ్యాప్ లేకుండా సో నిజంగా లక్కీ అని చెప్పొచ్చు. అలా చాలా తక్కువ రావడం అవకాశం. జస్ట్ ఒక సోషల్ నెట్వర్కింగ్ సైట్లో మీ ఫొటోస్ చూడడం, కాల్ చేయడం, పిలవటం, అలా ఆఫర్ రావడం అంటే నిజంగా అందరూ ఇలాంటి ఆఫర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ అంటే మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు అంటే మీకు యాక్టింగ్ అలాంటివి ఏమీ రాదు. సో ఫస్ట్ కెమెరా ఫేస్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? మరి చాలా భయం వేసింది, చాలా టెన్షన్గా ఉంది అసలు. కాకపోతే చాలా సపోర్ట్ చేసి, ఫస్ట్ టైం కదా మా డైరెక్టర్ గారు అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. సో ఎలా ఉంది మరి ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్? ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అంటారు కదా, సో అలాగే నా జర్నీ చాలా బాగుంది. ఫస్ట్ మూవీలో అంతా మంచిగా అన్నీ నేర్చుకున్నా, కొత్తవన్నీ. అండ్ మా డైరెక్టర్ గారు చెప్పడం, స్క్రిప్ట్ చెప్పేసి లొకేషన్లో చేసి చూపించడం, ఎందుకంటే యాక్టింగ్లో నాకు ఎక్స్పీరియన్స్ లేదు, కొత్త కదా, ప్రతిదీ చేసి చూపించి ఇలా కదమ్మా అలా అని చెప్పేసి. అండ్ అందులో ఫారెస్ట్ చాలా కష్టం, 1 week రెయిన్ షూట్ అండ్ చాలా హారబుల్ ఫీవర్స్ అందరికీ, అయినా కూడా చాలా సఫర్ అయ్యి కూడా షూట్ చేసాము. చాలా హార్డ్ వర్క్ చేసాము ఆ మూవీకి అయితే. అండ్ ఎక్కడికి వెళ్ళినా అయితే మా ఫాదర్ వస్తూ ఉండేవారు, ప్రతి షూట్కే వస్తూ ఉండేవారు, చాలా సపోర్టివ్గా, నాకు ఇది అబ్జెక్ట్ చేయకుండా నువ్వు వెళ్ళు, నువ్వు కంటిన్యూ అవ్వు, నేను నీ వెనకట్లు ఉంటా అని చెప్పేసి ప్రతి ప్లేస్కి వచ్చేసి ఎంకరేజ్ చేసి, నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే మా ఫాదర్ కరెక్ట్ చేసి. ఓకే. అంత మొత్తానికి ఫాదర్ సపోర్ట్ బాగా ఉండబట్టి కూడా ధైర్యంగా నువ్వు ఫస్ట్ సినిమా అయినా ధైర్యంగా యాక్ట్ చేయగలిగా. సో ఇప్పుడు ఫైనల్గా ఆన్ స్క్రీన్లో నిన్ను చూసినప్పుడు ఫాదర్ కానీ మదర్ కానీ నువ్వు కానీ ఎలా రియాక్ట్ అయ్యావు? ఆన్ స్క్రీన్లో జస్ట్ అద్దంలో మనం చూసుకునే నేను బాగున్నాను బాగాలేదు అనుకున్నాం, బట్ బిగ్ స్క్రీన్లో 70 mm స్క్రీన్ పైన చూసినప్పుడు ఆ ఫీలింగ్ ఏమైనా ఉంటుంది. సో నీ ఫీలింగ్ ఎలా ఉంది? ఆన్ స్క్రీన్ అంటే అన్ఎక్స్పెక్టెడ్, అంటే ఐఎమ్ సో ఎక్సైటెడ్ అన్నమాట. ఏంటి నార్మల్గా మూవీస్కి వెళ్ళి హీరోయిన్స్ని చూసి అబ్బా ఏం చేశారు, ఏమున్నారు అని అనుకుని, సడన్గా మన ఫేస్ ఆన్ స్క్రీన్ మీద చూసేసరికి ఇంకా మాటలు రావట్లేదు. అండ్ మమ్మీ డాడీ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. అసలు జాబ్ చేసుకున్న అమ్మాయి సినిమాలకి వెళ్ళి ఒక మంచి పేరు తెచ్చి వస్తుందంటే ఆబ్వియస్లీ వాళ్ళకి హ్యాపీ కదా. ఓకే. సో గీతాంజలి మీ ఫస్ట్ మూవీ ఒకరోజు, సో చాలా హ్యాపీగా ఉన్నారు మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ అంటున్నారు కదా, ఇండస్ట్రీలో కూడా మంచి సపోర్ట్ ఉంది అని అంటున్నారు. సో మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే ఈ షూట్ అవుతుండగానే నాకు ఆఫర్స్ వచ్చినాయి, కాకపోతే మా డైరెక్టర్ గారు అన్నారు ఫస్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అన్నా. నెక్స్ట్ ఈ షూట్ కంప్లీట్ అయిన తర్వాత చేసా. 10th లక్, ఇంటర్లో కిక్కు, బీటెక్లో క్వశ్చన్ మార్క్ అని చెప్పేసి
వెంకట్ గారు డైరెక్టర్ దానికి. 10th లో లక్, ఇంటర్లో కిక్కు, బీటెక్లో క్వశ్చన్ మార్క్. భలే ఉన్నాయి మీ టైటిల్స్. ఓకే, సో ఇది ఇంకో తెలుగు సినిమానా? యా, తెలుగు మూవీ. అండ్ తమిళ్లో 2 పిక్చర్స్ చేస్తున్నా, భయం అని ఒకటి అండ్ రోమం అని. ఓకే, ఇంకా ఉన్నాయి ప్రాజెక్ట్స్, సైన్ చేస్తున్నా. సో తక్కువ టైంలో అలా కంటిన్యూస్ గా ఆఫర్స్ తో బిజీగా ఉన్నారు. ఎలాంటి సినిమాలు అవి మీరు చేసేది? అంటే ఇప్పుడు ఫస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్, మరి నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్స్? నెక్స్ట్ ఫుల్ లవ్, రొమాంటిక్ మూవీ. యా, రొమాంటిక్ మూవీ. అండ్ తమిళ్లో అయితే హారర్ పిక్చర్. ఓకే, 2 హారర్ పిక్చర్స్. ఓకే. సో గీతాంజలి, మీరు తెలుగు అమ్మాయి కాబట్టి మాక్సిమం ఫ్యామిలీతో ఎక్కువగా తెలుగు వాళ్ళు పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు, ఎందుకంటే ఫ్యామిలీ అందరు ఒకే దగ్గర ఉండాలనుకుంటారు తెలుగు వాళ్ళందరూ. సో మరి ఈరోజు శివరాత్రి కాబట్టి శివరాత్రిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీ ఇంట్లో మీరు? మా ఇంట్లో అయితే నేను ఎక్కడున్నా కూడా, షూట్ ఉన్నా కూడా నేను మా ఇంటికి వెళ్ళి ప్రతి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటా పేరెంట్స్తో, ఎందుకంటే నేను ఒక అమ్మాయినే కాబట్టి. అండ్ అమ్మ అయితే ఉపవాసం ఉంటారు శివరాత్రికి. సో గీతాంజలి, మరి ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ వాళ్ళు ఉంటుంది, ఎందుకంటే వన్స్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా మనం స్టాప్ చేయలేం, ఎందుకంటే అదొక వింత ప్రపంచం. ఒకటి తర్వాత ఒకటి చేయాలి అనే ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ సినిమా మంచి సస్పెన్స్ థ్రిల్లర్ గా మీరు చేశారు, ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా మీరు ఉన్నాయంటున్నారు కదా. సో అంటే మీకంటే ఒక డ్రీమ్ రోల్ ఏదైనా ప్రాజెక్ట్ అంటే, నేను ఈ మధ్యలో అయితే ఒక మూవీ చూసా, గజరాజు అని చెప్పేసి ఒక మూవీ, ఎలిఫెంట్ ఓరియంటెడ్ మూవీ. అదంతా కంప్లీట్ ఎలిఫెంట్ మీద రన్ అవుతుంది స్టోరీ. అది బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ న్యాచురల్ మూవీ. ఓకే, తమిళ్ మూవీ లాగా. సో అందుకే ఎక్కువ తమిళ్ మూవీస్ ప్రిఫర్ చేస్తున్నా నేను. అలాంటి ఒక మూవీ అయినా చేయాలని చెప్పేసి చిన్న కోరిక అంతే. గీతాంజలి, మీరు అనుకున్న గోల్ని అలాగే డ్రీమ్స్ని మీరు రీచ్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సకలు, మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యఫలాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఇవాళ దాదాపు మహిళలందరూ ఉపవాసం ఉంటారు. అయితే మహాశివరాత్రి రోజు ఉండే ఉపవాసానికి చాలా విస్తృతార్థం ఉందని చెప్తారు శాస్త్రం తెలిసిన వారు. శివరాత్రి రోజున భోజనం చేయకుండా ఉండటం అంటే ఆ రోజు ఒక్కరోజు మాత్రమే కాదట, ఈ జన్మనే శివరాత్రిగా భావించాలట. అలా భావించి మాంసాహారం, మద్యాన్ని జీవితంలో ముట్టుకోకుండా వాటిని త్యజించాలనే భావం కూడా ఇమిడి ఉందట. అలాగే శివరాత్రిన ఉండే జాగరణకు మంచి అర్థం ఉంది. మనిషిలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలను మనసులోకి రాకుండా పరమాత్మ ధ్యానంలో ఉండటమే నిజమైన జాగరణ అంటారు. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం, సఖీ ఫ్యాషన్కి స్వాగతం. సఖలు, ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? అమీర్పేటలో ఉన్న అనిల్ ట్రేడింగ్ అండ్ కంపెనీలో. అండ్ మనతో పాటు ఉన్నారు స్వప్న గారు. మరి మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ఏం చూపిస్తున్నారో చూసేద్దాం. నమస్కారం స్వప్న గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. మరి మా సఖలకి ఈరోజు మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్లో ఏ వెరైటీస్ చూపించబోతున్నారు? మార్కెట్లోకి వచ్చిన ఫ్యాన్సీ శారీస్ లేటెస్ట్గా చూపిపోతున్నారు. ఓకే, ఫ్యాన్సీ శారీస్లో వెరైటీస్ చూపిస్తున్నారా? ఓకే, ఇదిగోండి ఫస్ట్ శారీ. వావ్, మొత్తం జార్జెట్ తోటి వస్తుంది మీకు. ఓకే, ఇది పెద్ద బార్డర్ వస్తుంది, దాంతో మొత్తం ఫ్లవర్స్ వస్తాయి, ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి వస్తుంది. ఇదంతా ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది. ఇదంతా చిన్న చిన్న కుందన్స్ తోటి వస్తుంది అనమాట. పక్కన గోల్డెన్ తోటి కూడా వస్తుంది ఎంబ్రాయిడింగ్. కింద మెరూన్, మొత్తం ఫ్లవర్స్, సిల్వర్ అన్నీ వస్తాయి. ఓకే, పైన కూడా మీకు రోజ్ బార్డర్ వస్తుంది. ఓకే, కింద మళ్ళీ గోల్డెన్ బార్డర్ వస్తుంది. సో మరి దీని పళ్ళు చూపిస్తారా? చూపిస్తాను. ఇది వచ్చేసి పళ్ళు అండి. ఓకే, సేమ్ ఎలా వచ్చింది బార్డర్ కూడా అలాగే వస్తుంది. రోజ్ కలర్ తోటి పైన వస్తుంది, మళ్ళీ కింద కూడా గోల్డెన్ బార్డర్ తోటి వస్తుంది. ఓకే, బ్లూ అండ్ మెరూన్, గోల్డెన్ అన్నీ వస్తాయి. గ్రీన్ కలర్ తోటి వస్తుంది. ఓకే, అంటే మనకి శారీ రన్నింగ్ పళ్ళు అంటుంటాం కదండి, అంటే పళ్ళుకి స్పెషల్గా ఏమి ఉండకుండా రన్నింగ్లో ఉంటుంది. రన్నింగ్లో ఉన్నా కూడా ఇది చాలా ఎంత అందంగా ఉందంటే ఆ ఇచ్చిన బార్డరే 3 sides కంటిన్యూ చేశారు. అండ్ మధ్యలో ఏదైతే ఆ ఫ్లవర్ బంచెస్ చిన్న చిన్న ఉన్నాయో అవి కూడా ఇక్కడ కొంచెం ఎక్కువగా ఇచ్చి పళ్ళుని హైలైట్ చేశారనమాట. కానీ చాలా చాలా బాగుందండి. ఈ శారీ ఎక్కువ ఏంటంటే సింపుల్గా కావాలి అండ్ అదేవిధంగా ఎలిగెంట్గా కావాలి, రిచ్ లుక్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ చాయిస్. సో మరి దీని బ్లౌజ్ ఎలా వస్తుందండి? మొత్తం రన్నింగ్ తోటి వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా. సేమ్ శారీకి ఎలా బార్డర్ వచ్చిందో కింద కూడా అదే బార్డర్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ప్యాచ్ వర్క్ లాగా కూడా వేసుకోవచ్చు. స్లీవ్స్ ఎంబ్రాయిడింగ్ ఎలాగైనా యూస్ చేయొచ్చు మనం. ఓకే, సో బ్లౌజ్ మొత్తం ఇలాగా శారీలో వచ్చినట్టుగా సెల్ఫ్ స్ట్రైప్స్ వచ్చేసి జార్జెట్, ప్లెయిన్ జార్జెట్ ఇచ్చేసారు సేమ్ క్లాత్తో. బార్డర్ సేమ్ యాజ్ మనం శారీలో ఏ బార్డర్ అయితే చూసామో అదే బార్డర్ ఇక్కడ ఇచ్చేసారనమాట. సో ఇది ఎవరైనా అంటే ప్యాటర్న్ బ్లౌజ్ లాగా లేకపోతే ఏదైనా వర్క్ చేయించుకోవాలన్నా ఎలా చేయించుకోవచ్చు.
ఓకే, సో మరి ఈ శారీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మరి దీని రేంజ్ ఎంత ఉంది? ఇది 1000 to 1500 లోపల వచ్చేస్తుంది. ఓకే, 1000 to 1500. వావ్. సో మన నెక్స్ట్ శారీ చూపిస్తారా? నెక్స్ట్ శారీ అండి ఇది. ఇది సూపర్ నెట్ మెటీరియల్ వస్తుంది. దీంట్లో బ్రాసో మెటీరియల్ వస్తుంది. ఇట్లా మొత్తం బూటా వర్క్ తోటి వస్తుంది, ఎంబ్రాయిడింగ్ వస్తుంది, బూటా వర్క్ తోటి వస్తుంది. కిందకి ఇలా వచ్చేసరికి ఏంటంటే స్టోన్ వర్క్ వస్తుంది. ఇట్లా ఫ్రిల్స్ దగ్గర వస్తుంది కదా, అట్లా స్టోన్ వర్క్ వస్తుంది మీకు. ఓకే, అంటే ఫ్రిల్స్ పార్ట్ నుంచి మనకి స్టోన్స్ వస్తున్నాయి, వైట్ కలర్ స్టోన్స్ వస్తుంది. ఓకే, కింద వచ్చేసరికి బార్డర్ వస్తుంది. ఓకే, జరీతో చేసిన బార్డర్ వస్తుంది. అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ తోటి వస్తుంది ఇక్కడ. అండ్ మరి దీని పళ్ళు ఎలా వస్తుందంటే? పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది. ఓ వావ్. పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ లుక్ వస్తుంది మీకు. సేమ్ బార్డర్ ఎలా వచ్చిందో అలాగే వస్తుంది. సేమ్ బార్డర్ కంటిన్యూ వచ్చేస్తుంది అనమాట. జరీ వర్క్ తోటి సేమ్ పైపింగ్ కూడా అలాగే ఫినిషింగ్ కూడా వచ్చేస్తుంది మీకు. స్టోన్ వర్క్ తోటి వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి హెవీ వచ్చేస్తుంది స్టోన్ వర్క్. కింద ఫ్రిల్స్ దగ్గర లైట్ గా ఇచ్చేసి ఇక్కడ ఏమో హెవీగా ఇచ్చేస్తాడు. ఓకే, ఫ్రిల్స్ దగ్గర నుంచి ఏవైతే స్టోన్స్ వచ్చాయో అదే విధంగా ఇక్కడ పళ్ళులో కొంచెం ఎక్కువ స్టోన్స్ ఇచ్చారనమాట రిచ్నెస్ కోసం. సో మరి దీని బ్లౌజ్ ఎలా ఉందండి? ఓకే, చందరి సిల్క్ తోటి వస్తుంది మొత్తం ఇది. ఓకే, సేమ్ కలర్ లో క్లాత్ మాత్రం చేంజ్ అయింది కాబట్టి ఆ షైన్ ఆ లుక్ కూడా చేంజ్ అయిపోతుంది. సో చందేరి సిల్క్ ఏంటంటే కొంచెం పట్టు స్టైల్ వస్తుంది అనమాట. సో చాలా చాలా అందంగా ఉంటుంది బ్లౌజ్ కుట్టించుకుంటే కూడా. బార్డర్ వచ్చేసి సేమ్ జరీ వర్క్ తోటే వస్తుంది. ఓకే, సేమ్ బార్డర్ ఏదైతే సారీలో ఇచ్చారో అదే బార్డర్ ఇచ్చారు. సీ గ్రీన్ కాంబినేషన్ తోటి వచ్చింది కాబట్టి హైలైట్ అవుతుంది సారీ కూడా. ఓకే, సో సారీ అయితే చాలా చాలా బాగుందండి. మెయిన్ గా చెప్పాలంటే ఫంక్షన్స్ కి వాటికి బాగా యూజ్ అవుతుంది, పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి వాటికి. సో మరి దీని రేంజ్ ఎంత ఉందండి? సారీ రేంజ్? దీని రేంజ్ 1500 to 1800 లోపల వచ్చేస్తుంది. 1500 నుంచి 1800. ఓకే, సారీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మన నెక్స్ట్ సారీ చూపిస్తారా? నెక్స్ట్ సారీ ఇట్లా లేటెస్ట్ గా వచ్చిన గాగ్రా మోడల్ సారీ చూపిస్తాను. వావ్, గాగ్రా స్టైల్. సో గాగ్రా స్టైల్ అనగానే మనకి చాలా మంది ఏంటంటే శారీస్ అనగానే అమ్మో ఫ్రిల్స్ పెట్టుకోవాలి, అమ్మో ప్లీట్స్ పెట్టుకోవాలి అనుకుంటూ ఉంటారు. మెయిన్ గా చెప్పాలంటే యూత్. సో స్టూడెంట్స్ కి వాటికి ఏంటంటే కట్టుకోవడం రాక, మెయింటైన్ చేయడం రాక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి గాగ్రా సారీస్ అయితే చక్కగా అలా చుట్టేసుకొని అలా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. సో మెయింటైన్ చేయడం కోసం వాళ్ళు క్యారీ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇదంతా ఇది మొత్తం నెట్ వచ్చేస్తుంది. నెట్ వచ్చి లోపల జార్జెట్ వస్తుంది. ఓకే, ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి వస్తుంది, గోల్డెన్ వర్క్ ఇంకా సిల్వర్ కూడా మిక్స్ అవుతుంది. దీంట్లో షైనింగ్ కూడా వస్తుంది కాబట్టి. ఓకే, అంటే మనకి ఈ డిజైన్ లో గోల్డ్ ఇంకా సిల్వర్ రెండు మిక్స్ అయి ఉన్నాయి. మరి దీనికి పళ్ళు ఎలా వచ్చిందండి? పళ్ళు వచ్చేసి డబుల్ షేడ్ వస్తుందండి. ఓకే, అంటే మనకి బార్డర్ లో కాంట్రాస్ట్ కలర్స్ ఇచ్చారు కదా, దానికి దీనికి కలిపి డబుల్ షేడ్, రెండు కలర్స్ మిక్స్ అయినట్టు. ఓకే ఓకే, ఇదంతా షోల్డర్ నుంచి వస్తుంది. ఇక్కడ ఫ్రిల్స్ తోటి కూడా నెట్టెడ్ వస్తుంది, పర్పుల్ కలర్ తోటి వస్తుంది. ఇది వచ్చేసి సీ గ్రీన్ వస్తుందండి మీకు. మొత్తం కాంట్రాస్ట్ తోటి వస్తుంది. మొత్తం బార్డర్ వచ్చేస్తుంది మీకు. ఈ బార్డర్ చాలా చాలా బాగుందండి శారీ అయితే మాత్రం. మరి దీని బ్లౌజ్ ఎలా వస్తుంది? ఇది వచ్చేసి చందరి సిల్క్ వస్తుంది. నార్మల్ గా అన్నీ వచ్చే బార్డర్ లాగా రాదనమాట. ఇది డిజైనర్ వేర్ వస్తుంది బ్లౌజ్ మొత్తం. ఇది మొత్తం గోల్డెన్ బార్డర్ తోటి వస్తుంది. పైపింగ్ కూడా మీకు వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వచ్చేస్తుంది, మొత్తం డిజైన్ వచ్చేస్తుంది కిందంతా. ఓకే, గోల్డెన్ తోటి వస్తుంది, సిల్వర్ మిక్స్ అయి వస్తుంది దీంట్లో. దీంట్లో మళ్ళీ చిప్స్ వర్క్ కూడా వస్తుందండి మీకు. కింద వచ్చేసరికి పింక్ కలర్ పైపింగ్ తోటి వచ్చేస్తుంది. ఓకే, సో మనం బ్లౌజ్ చూసుకుంటే చాలా చాలా బ్లౌజ్ కూడా చాలా రిచ్గా ఉందండి. మనం చూసుకుంటే అంటే శారీ మొత్తంలో మనకి మధ్య మధ్యలో మోటివ్స్ సిల్వర్ ఇంకా గోల్డ్ కలర్ మోటివ్స్ వచ్చాయి. సో అదే వర్క్ని తీసుకొని కొంచెం ఇక్కడ ఎక్స్టెండ్ చేశారనమాట. అదే కలర్ కాంబినేషన్ తీసుకొని సిల్వర్ ఇంకా గోల్డ్ కలర్తో మొత్తం బ్యాక్ నెక్ మొత్తం కూడా డిజైన్ ఓవరాల్ డిజైన్ ఇచ్చారు. అండ్ అలానే కింద పైపింగ్ ఇచ్చారనమాట. సో మనం బ్లౌజ్ కుట్టించిన తర్వాత ఫినిషింగ్ ఇలా వస్తుంది మనకి. సో ఈ పైపింగ్ పింక్ కలర్ పైపింగ్ కాంట్రాస్ట్ కలర్ కాబట్టి మనకి పింక్ అండ్ క్రీమ్ కలర్ షేడ్ చూస్తున్నాం కాబట్టి పింక్ కలర్ పైపింగ్ ఫినిషింగ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న తర్వాత. దీనికి హ్యాండ్స్ ఎలా వచ్చినాయి? హ్యాండ్స్ వచ్చేసి నెట్టెడ్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి నెట్ వచ్చేస్తుంది. 3/4 హ్యాండ్స్ లా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది. ఓకే, ఇక్కడ లేస్ వచ్చేసి పర్పుల్ కలర్ బార్డర్ తోటి వస్తుంది మీకు. ఓకే, సో ఇది 3/4 కావాలన్నా లేదా మెగా స్లీవ్స్ కావాలన్నా లేదా స్లీవ్లెస్ కావాలన్నా ఎలా అయినా కుట్టించుకోవచ్చు. సో మనకి సేఫ్ సైడ్ హ్యాండ్స్ నెట్ ఇచ్చారనమాట. నెట్ కావాలంటే నెట్, లేదంటే అదే క్లాత్లో కావాలన్నా కూడా మనం హ్యాండ్స్ చేయించుకోవచ్చు, ఎలా అయినా కుట్టించుకోవచ్చు. సో ఈ బ్లౌజ్ ఎంత రిచ్గా ఉంటుంది అంటే శారీకి తగ్గట్టుగా బ్లౌజ్ కూడా ఇచ్చేసారనమాట. సో శారీ అంతా కూడా చాలా రిచ్గా చాలా హెవీగా ఉంది. మరి దీని రేంజ్ ఎంత ఉందండి? దీని ప్రైస్ వచ్చేసి 6 to 7 లోపు మధ్యలో వచ్చేస్తుంది. ఓకే, 6000 నుంచి 7000. ఓకే, కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ శారీ. ఇదే కాదు, మీరు చూపించిన శారీస్ అన్ని కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒకదానికి మించి ఒకదానికి అంటే కంపారిజన్ లేదు. ఒక ప్యాటర్న్ ఒక మోడల్ ఉంటే ఒక ప్యాటర్న్ ఒక మోడల్ ఉంది. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మరి ఇంత మంచి కలెక్షన్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఏమండి, మహాశివరాత్రి రోజున ఉండే ఉపవాసం జాగరణ అంటే పరమశివునిపై ధ్యాస ఉంచటమే కాదు,
భవిష్యత్ ప్రణాళిక రచించుకోవడానికి అనుకూలమైన సమయమని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. శివరాత్రి తర్వాత పక్షం రోజులకు హోలీ పూర్ణం వస్తుంది. మరో పక్షం రోజులకు తెలుగు సంవత్సరాది అయిన యుగాది వస్తుంది. జీవితంలో సాధించాలనుకున్న ప్రణాళిక శివరాత్రి రోజున రూపొందించుకోవాలట. ఉగాదిలోపు ఉన్న నెల సమయంలో ప్రణాళిక అమలుకి అవసరమైన వనరులన్నీ సమకూర్చుకోవాలట. ఉగాది నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్తారు పండితులు. ఆ ప్రణాళిక దేవునికి సంబంధించిందైనా కావచ్చు, కుటుంబానికి సంబంధించిందైనా కావచ్చు. శివరాత్రి రోజున పరమేశ్వర ధ్యానంలో ఏది కోరుకుంటే అది జరుగుతుందని అందుకే చెప్తారు. మరి ఇవాటి కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను, సలహాల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. ప్రేక్షకులందరికీ మరొకసారి శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం.